హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 126. ముందుగా మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒక అందమైన ముళ్ళపందిని ఊహించుకోండి. తరువాత ఒక అందమైన భవంతిని ఊహించండి. అయినా ముళ్ళపంది మాత్రమే వస్తుంది కదూ. ముళ్ళపంది అందంగా ఏమి ఉండదు. ఎప్పుడైతే మీరు మీ ఊహకు ముందుగా ఏమి సూచనలు ఇస్తారో దాన్నే పట్టుకుంటుంది. మీ మనసుకి అంటే సబ్కాన్షియస్ మైండ్కి మంచి చెడు తెలియదు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎక్కువగా నెగిటివిటీని ఆపాదించడం మూలాన మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించినా అది రావడం లేదు. ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ సబ్జెక్ట్లో పాజిటివ్ రావాలంటే మీరు చిన్నప్పుడు బడికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ముందుగా బడి వాతావరణం అలవాటు లేక కంగారు పడి పోయేవారు. అలాగే ఈ సబ్జెక్ట్లో కూడా సహజం. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటిగా మీరు నేర్చుకున్నట్టు మెల్లిగా పాజిటివ్కి మారిపోండి. తరువాత ఎస్ఎస్సి, ఇంటర్ డిగ్రీ లాగా డబ్బు, సంపద, ఐశ్వర్యం విషయంలో ఎదిగిపోండి. అంటే అర్థవంతంగాపై పదాలను మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్లో పదే పదే ఎక్కించండి. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పద్యం ఇప్పటికీ మీరు చెప్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పద్యం ఇప్పటికీ మీరు చెప్తారు. ఎందుకంటే పదే పదే చెప్పి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కించారు. అలాగే మీకు కావాల్సిన వాటన్నిటిని మీ మనస్సుకి అలవాటు చేయండి. అలాగే పట్టుకొని మీ జీవితాంతం మీరు సంపాదపరులుగా జీవించేలా అలవాటు చేసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఒక నెగిటివిటీని ఆలోచించినప్పుడు మీకు ఆలోచన రానంత మట్టుకు మీరు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే నీకు నెగిటివిటీ ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి నీకు అలజడి స్టార్ట్ అయ్యింది. ఎందుకు వచ్చింది అనేది మీరే క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి ఒక పద్యం కావచ్చు, ఏదో ఒక విషయం కావచ్చు, ప్రతి ఒక్కరు పేర్లు మీరు ఎలా గుర్తున్నాయి? ఎప్పుడో చిన్నప్పటివి కలిశారు మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు ఇంకా మీకు వాళ్ళకు చూసిన వెంటనే వాళ్ళ పేరు నుంచి పిలవడం స్టార్ట్ చేస్తారు. వందల మంది పేర్లు నీకు ఎలా గుర్తు ఉన్నాయి అంటే అది సబ్కాన్షియస్ మైండ్ ఒక్కసారి దాంట్లో సేవ్ చేశారు అనుకోండి, మీరు సచ్చేదాకా అది ఉంటుంది. మీరు డిలీట్ చేసినా అది పోదు. అలాగే మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యంలో మీరు అదే విధంగా మీ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ చేయాలి. నీ మైండ్కి సేవ్ చేసినప్పుడు నీకు చాలా ఈజీగా డబ్బు వస్తుంది. అలాగే నెగిటివిటీ థాట్సే రావు. ఎందుకంటే నీకు కేవలం పాజిటివిటీ మాత్రమే నీవు సేవ్ చేస్తావు కాబట్టి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వినండి, అర్థమవుతుంది. ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.